ఇరాన్ అనే ఒక దేశాన్ని దిగ్బంధించింది అమెరికా. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిందా అని నువ్వు వదిలేయాలి, అట్లాగే నీ యురేనియానికి సంబంధించి వదిలేయాలని చెప్తోంది అమెరికా. అమెరికా చెప్తుంది రైట్ అని నేను అన్నాను. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం మాత్రం తప్పనే అంట. ఇరాన్ చేసేది కూడా తప్పే, రైట్. అది పక్కన పెడితే నిజంగా అమెరికాని తట్టుకుని అమెరికాని ఎదుర్కోగలిగిన సత్తా ఉంటే ఇప్పుడు అమెరికన్ యుద్ధ నౌకలన్నీ హార్ముజ్ జలసంధి దగ్గరే ఉన్నాయి. 18 యుద్ధ నౌకలు ఉన్నాయి. మొన్న ఇంకొక 6 వచ్చినాయి. 24 యుద్ధ నౌకలు ఉన్నాయి. విమానవాహక యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. మా దగ్గర ఆ డ్రోన్ ఉంది, ఈ డ్రోన్ ఉంది, దాంతో లేపేస్తాం, మా దగ్గర ఉన్న ఆయుధాలు అంత పుడింగ్ ఎంత పుడింగ్ అని చెప్తారు. ఏం చేయగలుగుతున్నారు? ఇరాన్కి సంబంధించిన ఒక్క నౌకను రానియట్లేదు బయటికి అమెరికా. ఇరాన్లోకి ఒక్క నౌకని పోనీయట్లేదు అమెరికా. మేము లేస్తే మనుషులం కాదని చెప్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి అవసరమైతే తీవ్ర దాడులకు సిద్ధంగా ఉన్నాం, సాధ్యమైనంత వరకు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని ఆశిస్తున్నామని ట్రంప్ చెప్తుంటే, యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పడం ఇదంతా అయిందైతే, ఇటు వీళ్ళేం చెప్తుంది ఇరాను, పర్షియన్ గల్ఫ్ హార్ముజ్ జలసంధిలోని కీలక సముద్ర మార్గాల మీద నియంత్రణకు బలోపేతం చేయాలనుకుంటున్నాం అంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్కి అర్చు అవుతుంది. దాదాపు 2000 కిలోమీటర్ల మేర విస్తరించున్న ఇరాన్ తీర ప్రాంతం మీద నియంత్రణ కొనసాగేలా చూస్తామని ప్రకటించారు. వాళ్ళకి నియంత్రణ ఉంచుకోవడంలో తప్పులేదు, ఇతరుల మీద నియంత్రణ చేయాలనుకోవడమే తప్పు. 20,000 మంది నావికులు నౌకల్లోనే నిలిచిపోయారు గల్ఫ్ ప్రాంతంలో. చర్చలకైనా యుద్ధానికైనా మేము సిద్ధమే అని ఇరాన్ చెప్తుంది. దీని మీద తేల్చుకోవాల్సింది అమెరికానేనంటుంది. చర్చలకు అమెరికా సిద్ధం, ఎళ్ళంది ఎవరు? వీళ్ళే. ఎందుకని? ముందు ఇరాన్ దిగ్బంధాన్ని వదిలేయమంటున్నారు, వాళ్ళు వదలమంటున్నారు. హార్ముజ్ జలసంధిని వదిలేసేయి నువ్వు అని అమెరికా చెప్తోంది, ఇది వదలనంటుంది. ఇక్కడ పిడివాదంతో ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నారు.